పసిడి పరుగులు పెట్టింది. బంగారం ధర మళ్లీ పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి ధర పైకి కదలడం గమనార్హం. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పైకి చేరింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 పెరిగింది. దీంతో ధర 51,320కు ఎగిసింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 180 పెరుగుదలతో 47,030 రూపాయలకు చేరుకుంది. పసిడి ధర పెరిగితే వెండి ధర ఇదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా 600 పెరిగింది. దీంతో 52,900కి ఎగిసింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.05% క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,809లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.23% తగ్గుదలతో $19.71లకు దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 పైకి కదిలింది. 47,900కు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది. 200 పెరుగుదలతో 49,100 రూపాయలకు చేరింది. ఇక కేజీ వెండి ధర 90 పెరుగుదలతో 52,900కు చేరుకుంది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇవి నేడుకు ఉన్నటువంటి గోల్డ్ అప్డేట్స్.